హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక 5 బ్యూటిఫుల్ శారీ కుచ్చు డిజైన్స్ చాలా సింపుల్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నార్మల్ నీడిల్కి ఒక 3 స్టాండ్స్ సిల్క్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. 6 స్టాండ్స్ అవుతుంది. చివర్లో నాట్ వేసుకొని వీడియోలో చూపించినట్లు లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 mm గోల్డ్ కలర్ బీడ్, తర్వాత 5 mm పాల్ బీడ్ యూస్ చేసి ఈ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గోల్డ్ కలర్ బీడు, తర్వాత వైట్ పాల్ బీడు, మళ్ళీ గోల్డ్ కలర్ బీడు, ఇలా 5 బీడ్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న వాటిని ఇలా చివరికి అనుకోవాలి. ఇందులో నేను టజిల్ ఏ విధంగా చేశానో చూపించలేదు. ఏ విధంగా చేసుకోవాలనే వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ని దీనికి ఈ విధంగా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసుకొని ఇంకొక 2 mm గోల్డ్ కలర్ బీడ్ని తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు మనకి ఆ పైన ఉన్న వైట్ పాల్ బీడ్కి పైన నుంచి కిందికి స్టిచ్ చేసి థ్రెడ్ అనేది ఎక్కడ లూజ్ లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 mm గోల్డ్ కలర్ బీడ్ని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ పైన ఉన్న వైట్ పాల్ బీడ్కి పై వైపు నుంచి కిందికి స్టిచ్ చేసామనుకోండి, మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక 2 mm గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని థ్రెడ్ లూజ్ అనేది లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేయాలి. 1 టైం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని ఇంకొకసారి కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి అక్కడ ఒక 2-3 టైమ్స్ నీడిల్కి థ్రెడ్ చుట్టి అక్కడ లాక్ పడే విధంగా టైట్గా లాగామనుకోండి, అక్కడ లాక్ పడుతుంది. తర్వాత ఆ థ్రెడ్ని ఆ బీడ్స్లో నుంచి ఇటువైపుకి అనేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేస్తున్నాను. ఇంత గ్రాండ్ శారీ కుచ్చు డిజైన్ ఒకే స్టెప్లో చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి జస్ట్ నీడిల్కి కాటన్ థ్రెడ్ అనేది ఏ విధంగా ఎక్కించుకోవాలో తెలిస్తే చాలు. తర్వాత డిజైన్ అయితే చూపిస్తున్నాను. సేమ్ 6 స్టాండ్స్ తీసుకున్నాను. చివర్లో నాట్ వేసుకొని ఈ విధంగా లాక్ చేసుకోవాలి. లాక్ చేయడం అయిపోయిన తర్వాత 2 mm గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ బీడ్స్ని మనం ఒక 7 బీడ్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ 7 బీడ్స్ తీసుకున్నాక వీటిని ఒక చివరికి అనేసుకోండి. ఇప్పుడు 5 mm పాల్ బీడ్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఒక టాజిల్ మేక్ చేసుకున్న దాన్ని తీసుకొని దాన్ని స్టిచ్ అయితే చేసుకోవాలి నీడిల్కి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ వైట్ పాల్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్కి పై వైపు నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసామనుకోండి, మనకి ఆ వైట్ పాల్ బీడ్ కిందికి ఈ టజిల్ అనేది వస్తుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 2 mm గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఆ చివరన ఉన్న బీడ్ని వదిలేసి ఆ పైన ఆ లాస్ట్లో ఉన్న బీడ్ని వదిలేసి ఆ పైన 3 బీడ్స్కి పై వైపు నుంచి ఇలా స్టిచ్ చేయాలి. మనకి ఈ విధంగా వస్తుంది. థ్రెడ్ లూజ్ లేకుండా టైట్గా అనుకొని ఆ పై వైపు నుంచి ఇప్పుడు 2 బీడ్స్కి ఈ విధంగా స్టిచ్ చేసామనుకోండి, ఇలా వస్తుంది. తర్వాత దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లాస్ట్ 1 బీడ్కి పై వైపు నుంచి కిందికి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ని కొంచెం నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి 3 బీడ్స్ 2 1 ఇలా ఒక ఆర్డర్లో అయితే వస్తుంది. పైనుంచి చూసుకుంటే 1 2 3. తర్వాత ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా ఆ పైన బీడ్ ఎండింగ్ ఎక్కడి వరకు ఉందో, క్లాత్కి ఎక్కడ వస్తుందో ఆ థ్రెడ్ని చూసుకొని అక్కడ క్లాత్కి కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి అక్కడ లాక్ చేసుకోవాలి. నీడిల్కి ఒక 2-3 టైమ్స్ థ్రెడ్ చుట్టి లాక్ చేసేసుకొని ఆ బీడ్స్లో నుంచి కిందికి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ థ్రెడ్ బయటికి రాకుండా నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ డిజైన్ ఫ్రెండ్స్.
ఇప్పుడు థర్డ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ 2 డిజైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. సేమ్ 6 టర్న్స్ తీసుకొని చివర్లో నాట్ అయితే వేసాను. ఇప్పుడు క్లాత్కి రౌండ్ సైడ్ నుంచి కరెక్ట్ వైపుకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి ఆ నీడిల్తో ఈ విధంగా వీడియోలో చూపించినట్లు లాక్ అయితే చేసుకోవాలి. లాక్ చేయడం అయిపోయిన తర్వాత 2 mm గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి ఫస్ట్ అయితే ఒక 4 బీడ్స్ తీసుకున్నాను. తర్వాత ఇంకొక 2 బీడ్స్, మొత్తం 6 బీడ్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా ఒక చివరికి అనుకోవాలి. ఇప్పుడు త్రీ mm వైట్ బాల్ బీడ్స్ ఒక 3 తీసుకుంటున్నాను. తీసుకొని వాటిని సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా ఒక చివరికి అనేసి ఇప్పుడు ముందుగా మేక్ చేసి పెట్టుకున్న టజిల్ అయితే తీసుకుంటున్నాను. ఆ టజిల్ తీసుకొని నీడిల్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ బాల్ బీడ్ లాస్ట్ వన్ ఉంది కదా, ఆ బీడ్కి పై వైపు నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసినప్పుడు మనకి ఆ బాల్ బీడ్ కిందికి ఈ టజిల్ అయితే వస్తుంది. ఎక్కడ థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని ఇప్పుడు సేమ్ మళ్ళీ వైట్ బాల్ బీడ్స్ సేమ్ సైజ్ 3 mmవి మళ్ళీ ఇంకొక 2 అయితే తీసుకుంటున్నాను. ఆ 2 తీసుకునేసి ఒక చివరికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆ పైన గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్ లాస్ట్ వన్కి ఇలా పైకి స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేస్తే మనకి ఇది ఒక రౌండ్గా ఒక ఫ్లవర్ లాగా అయితే కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పై వైపున ఒక 5 గోల్డ్ కలర్ 2 mm బీడ్స్ తీసుకోవాలి. 5 తీసుకోవాలి. తీసేసుకొని మనకి గ్యాప్ పైన ఇలా వీలాగా రావాలి. వీలాగా ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 1 ఫింగర్ గ్యాప్ వదిలేస్తే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది. అక్కడ కరెక్ట్గా వచ్చిన దగ్గర మనం ఇలా రాంగ్ సైడ్ నుంచి పైకి స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ చేసి అక్కడ లాక్ అయితే చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లో అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీడ్స్కి ఇలా కిందికి స్టిచ్ చేసేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేస్తామనుకోండి, మనకి ఇంకొక డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఆ ఎక్స్ట్రాస్ని నీట్గా చివరికి ఇలా కట్ చేసుకోవాలి. 3 డిజైన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు 4th డిజైన్ షేర్ చేస్తున్నాను. ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. సేమ్ 6 టర్న్స్ తీసుకొని క్లాత్కి లాక్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ లాక్ చేయడం అయిపోయిన తర్వాత ఇవి వైట్ బీడ్స్, ఈ టైప్ బీడ్స్ తీసుకుంటున్నాను. తర్వాత సేమ్ 2 mm గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఒక 3 బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ని అయితే తీసుకొని ఆ టజిల్ని స్టిచ్ చేసుకోవాలి. టజిల్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ లాస్ట్ బీడ్ ఉంది కదా, లాస్ట్ బీడ్కి పై వైపు నుంచి ఇలా కిందికి స్టిచ్ చేస్తామనుకోండి, ఆ బీడ్ కిందికి మనకి టజిల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ 2 mm గోల్డ్ కలర్ బీడ్ ఇంకొకటి తీసుకోవాలి. తీసుకొని మనకి ఆ ఫస్ట్ ఉన్న 2 mm గోల్డ్ కలర్ బీడ్కి పై వైపు నుంచి కిందికి స్టిచ్ చేయాలి. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న వైట్ బీడ్ ఉంది కదా, సేమ్ అలాంటి బీడ్ ఇంకొకటి తీసుకొని
మనకి ఆ మధ్యలో బీడ్ గ్యాప్ కనిపిస్తుంది కదా, అంత పైన క్లాత్కి వదిలేసి కరెక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది అక్కడ క్లాత్కి కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి మళ్ళీ ఇంకొకసారి కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి అక్కడ లాక్ చేసేసుకోవాలి. అక్కడ లాక్ చేసేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ని ఈ బీడ్స్ నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకున్నామంటే మనకి 4th డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5th డిజైన్ చూపిస్తున్నాను. సేమ్ 6 turns కాటన్ థ్రెడ్ చివర్లో నాట్ వేసుకొని తీసుకొని ఇలా క్లాత్కి లాక్ అయితే చేస్తున్నాను. క్లాత్కి లాక్ చేయడం అయిపోయిన తర్వాత ఈ 3 mm వైట్ బాల్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి ఒక 4 బీడ్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా చివరికి అనేసి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజల్ అయితే తీసుకున్నాను. దాన్ని ఈ నీడిల్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ బీడ్కి పై వైపు నుంచి ఇలా కిందికి అయితే స్టిచ్ చేశాను. మనకి ఆ లాస్ట్ బీడ్ కిందికి ఈ టజల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకొక కలర్ బీడ్ అయితే తీసుకున్నాను. ఈ ప్లేస్లో మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు. సేమ్ 3 mm బీడే తీసుకొని ఆ ఫస్ట్ నుంచి సెకండ్, థర్డ్, 4th బీడ్కి ఇలా ఆ 3 బీడ్స్కి పై వైపు నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బీడ్ మనకి ఇలా సెంటర్లోకి అయితే వస్తుంది. థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా నీట్గా ఆ థ్రెడ్ని లాగాలి. ఇప్పుడు సేమ్ 3 mm బీడ్స్ని ఇంకొక 2 తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఆ పైన ఉన్న బీడ్కి ఆ ఒక్క బీడ్కి ఇలా పై వైపు నుంచి కిందికి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్లవర్ లాగా. ఇప్పుడు కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి కింద వైపు నుంచి ఒకసారి స్టిచ్ చేసి మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ చేసి లాక్ చేసుకోవాలి. తర్వాత బీడ్స్ లెగ్ స్టిచ్ చేసి ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకుంటే మనకి ఇంకొక డిజైన్ అయితే రెడీ అయింది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చిందైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్తే నేను ఇంకా వేరే డిజైన్స్ చేయడానికి కూడా నాకు కొంచెం ఇదిగా అయితే ఉంటుంది. తప్పకుండా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా 5 డిజైన్స్ ఎలాగ ఉన్నాయో చూసేద్దాం. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.